ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ బ్యాచ్ అట్లా దిగిపోతాడు అంతే. అట్లాంటి స్టేజీల్లో ఉన్నటువంటి రాజకీయం వాళ్ళకి తర్వాత ఏ పదవులు రాలా చిన్న స్థాయి వాళ్ళకి పెద్దగా పదవులు ఏం రాలా. లేకపోతే అయితే గీతే ఇస్తే పార్టీలో పదవులు తప్పించి అధికారిక పదవులు ఏం రావట్లేదు. ఏమైపోయింది ఇంకా అట్లాంటప్పుడు? లేదు, ఊపు లేదు. రెండవది కుర్రోళ్ళని ఎంటర్టైన్ చేయడం. ఇదివరకటి రోజుల్లో యూత్ ఎక్కువ కనబడేవాడు. ఇప్పుడు నాయకులు యూత్ అభిమానుల్లాగా తిరగడం తప్పించి అడిగేవాడికి పదవులు ఉండట్లా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ దగ్గర ఎంతమంది యూత్? చంద్రబాబుకి యూత్ లేరేమో కానీ పవన్ కళ్యాణ్కి బోల్డ్ అంత యూత్ ఎవరికి ఇవ్వగలిగారు? 25 ఏళ్ల కుర్రోడికి నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను, ఈయన గెలిపించండి భవిష్యత్ నాయకుడు అవుతాడని ఎవడు నన్ను చెప్పగలిగాడు? ఆయన 30 ఏళ్ల కుర్రోడికి ఇచ్చాను, ఇదిగో ఈడే భవిష్యత్ నాయకుడు అని ఎవడికని చెప్పగలిగాడా? ఇంకా యూత్ ఏంది? ఆడు పోయిచ్చే బీరు బాటిలకి ఇది తెలుగుదేశం తరపున ఉంటే వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆయిల్ పోయించుకుని వాళ్ళు పెట్టించే తిండితోనూ ఈ టైపు వ్యవహారం తప్పించి ఏముంది ఇంకా? అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూత్ చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ మంది జగన్ వెనకాల తిరుగుతారు. వాళ్ళల్లో పదవులు డైరెక్టర్ల పదవులు ఇచ్చేశారు. అవి అలవాటు అయిపోయింది. అది కూడా యంగ్స్టర్స్ కాకుండా ఇట్లాగ ఇచ్చుకొచ్చారు ఎక్కువగా కొంచెం వయసు ఉన్నటువంటి. ఇంకా యూత్ లేకపోతే ఇంకా టెంపర్ ఏముంటది? మీరు కాలేజీ అమ్మాయిలో కాలేజీ అబ్బాయిలో నాకు తెలిసి 100కి 99 మంది కనబడట్లా. ఎక్కడో 0.0001 కాలేజీ